ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూన్ 4వ తారీఖు బుధవారం రోజున కన్యా రాశి వారికి మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పడంతో మీకు గుండె దద్దరిల్లుతుంది. అయితే గుండె మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. పని అవుతుందన్నమాట. ఏంటి అసలు ఏ విషయంలో ఇలా జరుగుతుంది, అసలు మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎటువంటి విషయాలు జరుగుతున్నాయి, మరి మీరు ఆశ్చర్యపోయే అంత నిజంగా ఇక ఆశ్చర్యపోతారు, ఆశ్చర్యానికి లోనవుతారు. మరి అసలు ఇంతకీ ఇంట్లో ఏం జరుగుతుంది? జూన్ 4వ తేదీ బుధవారం నాడు కన్యా రాశి వారికి మీరు బ్రేకింగ్ న్యూస్ ఏ విధంగా వినబోతున్నారు, అసలు ఎటువంటి విషయాలెన్నో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్తున్నామన్న విషయం మీకు పూర్తిగా అనేది అర్థం అవుతుంది. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో ఎంకరేజ్మెంట్గా సపోర్ట్మెంట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక వీరికి ఇకపోతే పెళ్లి సంబంధం కుదిరినా కూడా అని సంతోషించడం కాదండి. ఆ సంబంధం ఎటువంటి వారు, ఎలాంటి వారు అనేది కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో మీకు మధ్యగా ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఏదైనా సరే మీకు వస్తుంది అంటే దానికి సంబంధించిన కొన్ని లోటుపోట్లు కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తెలుసుకునేందుకు పెళ్లి సంబంధాలకి ఓకే చేయడం, అది ఆడవారైనా సరే మగవారైనా సరే ఈ విషయం మర్చిపోకండి. అంతేకాకుండా కన్యా రాశి వ్యక్తుల్లో వివాహమైన సంతానం లేక చింతిస్తున్న వారు కూడా సంతాన యోగానికి అవకాశం ఉందని సంతోషపడవలసిన విషయం. ఇక ఈ విషయంలో ఏదైనా విదేశాలలో సంతానం నుంచి శుభవార్త మీరు వింటారు. ఇక ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. దాదాపు ఒక్కసారి మీకు నేను చెప్పినట్లయితే చాలా వరకు బెటర్ ఫలితాలు వస్తున్నాయని. ఇక బంధువులకు మీరు సహాయం చేసి రేంజ్కు వెళ్తారు. అంటే ఎవరైతే కష్టపడతారో వారికి ఈ సమయంలో సంపాదన పెరగడంతో మీకు మీ చుట్టుప్రక్కల ఉన్న వారికి కూడా నిజంగా మీరు పైకి తీసుకురాగలుగుతారు. చాలా హెల్ప్ఫుల్గా ఉండారు. ఇక అధికారుల సలహాలు పాటించే ప్రయత్నం చేస్తారు. ఒక్కోసారి నష్టపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీ జీవితంలో ముఖ్యమైన శుభవార్తలు, పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ సమయంలో కూడా కన్యా రాశి వారు తమ జీవితంలో ఎదుర్కొన్న అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో, ఉపశమనంతో లక్ష్యం సాధించడానికి వెళ్తారు. ఇక ఈ రాశి వారికి గమనం ప్రకారం ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించిన శని 6వ ఇంట్లో ఉన్నాడు. దీని ఫలితంగా కన్యా రాశిలో వివిధ రకాలు కలిసి వస్తాయి. వీరికి కృషి చేసిన గుర్తింపు ఉంటుంది. ఇక కన్యా రాశి వారు బాగా రాణిస్తారు. వ్యాపారంలో బాగా పాజిటివ్లు వస్తాయి. మీరు చేస్తున్న బిజినెస్ లో రెమ్యునేషన్ ద్వారా మరింత ప్రాపర్టీ గెయిన్ చేస్తారు. మీరు చేసే బిజినెస్ లో విస్తరణ, ఉద్యోగంలో మీరు ఎప్పటి నుంచో ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్లు కావాలని అనుకుంటున్నారో ఆ ట్రాన్స్పోర్ట్లు ఖచ్చితంగా అక్కడికి మీకు అవ్వడం అనేది జరుగుతుంది. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే ఈ రాశిలో ఎవరైతే వృత్తి జీవితంలో గడుపుతారో వారు ఈ విషయంలో మంచి నైపుణ్యాన్ని సాధిస్తారు. దాంట్లో లైఫ్లో
ఒక స్టెప్ ముందుకు వేస్తారు. ఇక ఆర్థికంగా మీకు ఎటువంటి లోటు ఉండదండి. ఎందుకంటే ఈ సమయంలో మీ పైన ధనలక్ష్మి కనుక వర్షాన్ని కురిపిస్తుంది. ఇక అన్ని రంగాలలో మీకు ధనపరమైనటువంటి లోటు లేకుండా, అంటే ధనలాభాలు పొందడం ద్వారా అన్ని రంగాలలో మీకు లాభాల ద్వారా ధనపరమైన లోటు లేకుండా హ్యాపీగా, నిజంగా డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదండి. ఇక జూన్ 4వ తారీఖు బుధవారం రోజున కన్యా రాశి వారు మీ శత్రువు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తాడండి. నిజంగా మీ గుండె అనేది బద్దలవుతుంది అన్నమాట. నిజంగా ఇదంతా మీ ఇంట్లో ఈ విధంగా జరుగుతుందని మీరు షాక్ అవుతారు. ఇందుకు విషయం ఏమిటంటే, కన్యా రాశి వారికి గ్రహాల గమనం ప్రకారం ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించిన శని 6వ ఇంట్లో ఉంటాడు. దీని ఫలితంగా కన్యా రాశి వారు వివిధ రకాల కలిసి వస్తాయి. ఇక కృషి చేసిన గుర్తింపు ఉంటుంది. ఇక కన్యా రాశి వారు బాగా రాణిస్తారు. ఇక ఈ రోజు బిజినెస్ లో రెమ్యునేషన్ ద్వారా మరింత ప్రాపర్టీ గెయిన్ అవుతుంది. ఇక మీరు చేసిన బిజినెస్ విస్తరణ, ఉద్యోగంలో మీరు ఎప్పటి నుంచో ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్లు కావాలని అనుకుంటున్నారో ఆ ట్రాన్స్పోర్ట్ ఖచ్చితంగా అక్కడికి మీరు అవడం అనేది జరుగుతుంది. మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అలాగే ఈ రాశిలో ఎవరైతే వృత్తి జీవితంలో గడుపుతారో వారు ఈ విషయంలో మంచి నైపుణ్యాన్ని సాధిస్తారు. దాంతో లైఫ్ లో ఒక స్టెప్ ముందుకు వేస్తారు. ఇక ఆర్థికంగా మీకు ఎటువంటి లోటు ఉండదండి. ఎందుకంటే ఈ సమయంలో మీ పైన ధనలక్ష్మి కనుక వర్షం కురిపించబోతుంది. ఇక అన్ని రంగాలలో మీకు ధనపరమైనటువంటి లోటు లేకుండా, అంటే ధనలాభాలు పొందడం ద్వారా అన్ని రంగాలలో మీకు లాభాల ద్వారా ధనపరమైన లోటు లేకుండా హ్యాపీగా, నిజంగా డబ్బును ఎటువంటి లోటు అనేది ఉండదండి. జూన్ 4వ తారీఖు బుధవారం రోజున కన్యా రాశి వారికి మీ శత్రువు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తాడండి. నిజంగా మీకుండే బద్దలవుతుంది అన్నమాట నిజమే. ఇదంతా మీ ఇంట్లో ఈ విధంగా జరగాలని మీకు రాశి పెట్టి ఉంది. మీ కొడుకు ఈ సమయంలో చెడు అలవాట్లకు లోనై ఎంత చెడిపోయినా ఆ విషయం మీకు తెలియదండి అంటారు కదా. మన ఇంట్లో ఈ విషయాలు మనకు తెలియదు, మన చుట్టుప్రక్కల వారికి తెలుస్తుంది. అవునండి, ఎందుకంటే మన శత్రువులు కన్ను అనేది ఎప్పుడూ కూడా మన ఇంటి పైనే ఉంటుంది. కాబట్టి వారు ఖచ్చితంగా అన్ని విషయాలు తెలుస్తాయండి. ఇంట్లోనే మనకు తెలియదు, కానీ వీధి ఉన్నవారికి తెలుస్తాయి. అయితే మీ కొడుకు ఈ విధంగా చెడిపోయి ధూమపానానికి, మద్యపానానికి, చెడు అలవాట్లకి లోనయ్యి అతను చేసిన పాడు అలవాట్లు తెలియక చాలా, అంటే చాలా విషయాలు తెలియగానే ఇలా మీరు అంటే చాలా బాధపడేది అనేది జరుగుతుంది. ఇక ఈ వీధిలో ఉన్నవారి అందరికీ తెలుస్తుంది. అయితే మీ కొడుకు ఈ విధంగా చెడిపోయి, అంటే ధూమపానానికి, మద్యపానానికి, చెడు అలవాట్లకి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ విషయం మీకు తెలియక చాలా, అంటే చాలా మీరు ఆశ్చర్యపోతారు, షాక్ గురి అవుతారు. ఇక ఈ విధంగా అనేది మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది తెలుస్తుంది. ఇక మీ కన్యా రాశి వారు జూన్ 4వ తారీఖున బుధవారం రోజు ఈ విషయంలో మీకు శత్రువు చెప్పినటువంటి మీ యొక్క న్యూస్ వల్ల మీకు ఎలా రియాక్ట్ అవుతారో, మీ కొడుకు ఈ విధంగా కాపాడుకోవాలి అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్